బికాజ్ ఏ రకమైన సపోర్ట్ గాని, గైడెన్స్ గాని లేకుండా ఈ కెరీర్‌లో ఎదగడం అన్నది నిజంగా ఒక అచీవ్‌మెంట్ కిందే లెక్క. ఎందుకంటే బికాజ్ ఇక్కడ ఎవరికి ఎవరు కాదు. ఎవరికి ఎలాగా అవకాశాలొస్తాయో తెలీదు. తెలీదు. రైట్? ఎస్ సార్. బట్ నీ ఈ ట్రావెల్‌లో అప్పటి నుంచి 'సంభవామి యుగే యుగే' నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఈ పొరపాటు వల్లే నేను ఇంకా ఎదగాల్సినంత ఎదగలేదు. లేకపోతే ఈ ప్లస్ పాయింట్ వల్ల నేను ఈ మాత్రం నిలబడ్డాను అని అనిపించే 2 పాయింట్లు చెప్పాలంటే ఏం చెప్తావు? సార్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు నాలెడ్జ్ ఉండలేదు సార్. నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నేను పెరిగిన ఆ డిస్ట్రిక్ట్‌లో అంతవరకే ఉంది. నాకు బయట ఎక్స్‌పోజర్ లేదు. హ్మ్. ఏదున్నా టెలివిజన్‌లో చూడడమే. అంతేగాని ఎక్కువ ఎక్స్‌పోజర్ లేదు. ఎడ్యుకేషన్ ఇంకా బాగా చేయుండాల్సిందేమో. అండ్ సోషల్ అవేర్‌నెస్ తెలీదు నాకు. అండ్ ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడున్న జియోపాలిటిక్స్, న్యూస్, ఏఐ, రోబోటిక్స్ నుంచి డిఫరెంట్ టాపిక్స్ మీరు చూస్తే ఇప్పుడు సినిమాగా తీస్తున్నారు, పాడ్‌కాస్ట్‌లా చేస్తున్నారు, స్టోరీస్‌లా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ టైంలో ఏమి ఉండలేదు. అప్పుడేం లేదు కదా! ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తికి సినిమా అనే ప్రొఫెషన్, ఆ సినిమా అనే క్రాఫ్ట్ గురించి ఐడియా లేదు. ఇక్కడొచ్చిన తర్వాత నేను నేర్చుకున్నా. అంతే కదా! అక్కడ ఏముంది అవకాశం లేదు. సో, నేను అనుకున్నా నేను కొంచెం ముందుకు స్టార్ట్ అయ్యి, ఇవన్నీ నాలెడ్జ్ ఇవన్నీ తెలుసుకొని ఉంటే ఐ థింక్ ఇక్కడికంటే ఇంకో లెవెల్‌లో ఉండేవాడినేమో అనిపిస్తుంది నాకు. ఓకే. క్రాఫ్ట్ గురించి తెలీదు. బయట ప్రపంచం గురించి తెలిసుండలేదు అప్పుడు. ఐ వాస్ టూ యంగ్. అండ్ ఆ డిస్ట్రిక్ట్‌కి, మెట్రోపాలిటన్ సిటీకి డిఫరెన్స్ తెలియని ఒక వ్యక్తి. మెట్రోపాలిటన్ సిటీ వచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ ఏంటి? అది తెలుసుకొని అది అనుభవించి దాని తర్వాత జాబులు చేసి, ఎందుకంటే రైట్ ఛానల్ లేదు, రైట్ అప్రోచ్ లేదు. దానికోసం చిన్న చిన్న జాబ్స్ చేసి. ఏం జాబులు చేసావు నువ్వు? నేను చాలా జాబులు చేశాను సార్. అవునా? చాలా వర్క్స్ అంటే సికింద్రాబాద్ స్టేషన్ ఆల్ఫా కేఫ్‌లో ఐ వర్క్ ఫర్ 15 డేస్. ఓహ్! అక్కడ బిర్యానీ సెంటర్‌లో వర్క్ చేశాను. అంటే ఇది నా చాయిస్ సార్. సినిమా అనేది నా చాయిస్ కాబట్టి ఐ డోంట్ టేక్ ఇట్ యాస్ ఎ స్ట్రగల్. అంతే నువ్వు. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఎవరికైనా ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ రూట్స్ కింద పెట్టుకుంటారు తప్పితే మీరేం బాధపడిపోరు. అయ్యో! నేను ఆల్ఫా హోటల్‌లో పనిచేశాను అన్న లేదు ఫీలింగ్. సార్. అది ఇప్పటికు లైక్ ఎప్పుడైనా నాకు ఏదైనా ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడు వెన్ పీపుల్ స్టార్ట్ ప్రైజింగ్ మీ ఫర్ మై వర్క్ అన్నప్పుడు అనిపిస్తుంది. యాహ్! ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ కదా! ఐ థింక్ ఐ నీడ్ టు డూ మోర్. ఇంత చాలదు ఐ థింక్. ఆ ఫీల్ వస్తుంది. అండ్ 2డీ యానిమేషన్ నేర్చుకున్నా. అక్కడ 2డీ యానిమేషన్ ఫ్యాకల్టీగా ఉన్న కొన్ని రోజులు. దాని తర్వాత ఈ షాప్స్‌కి ఇంట్రెస్ట్‌లు ఉంటాయి కదా సార్. హ్మ్. ఎవ్రీడే ఇంట్రెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. అవును. డైలీ కలెక్షన్. డైలీ కలెక్షన్స్. సో, డైలీ కలెక్షన్ సికింద్రాబాద్ ఏరియాలో, అటు సైడ్ ఏరియాలో వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి అక్కడ పర్ డే ఇంతని వచ్చేది. సో, అవి చేసి అంటే ఆహ్, ద మెయిన్ థింగ్ ఈజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను రెడీగా ఉండాలి. దానికోసం ఇవన్నీ వర్క్ చేస్తూ ఐ వాస్ ట్రైయింగ్ హియర్. అండ్ 'అందల్ రాక్షసి' ఈస్ అ బిగ్ బ్రేక్. బిగ్ బ్రేక్ అండి. అంటే ఐ డోంట్ నో గాడ్ వాస్ లుకింగ్ ఎట్ మీ ఏమో తెలీదు. నా స్ట్రగల్ చూస్తున్నానో తెలీదు. బట్ 'అందల్ రాక్షసి' ద లాంచ్ ఐ హాడ్. అంటే నాకు ఎవరు లేని ఒక పర్సన్‌కి ఇంత పెద్ద లాంచ్ రాజమౌళి గారు, సాయి కోరపాటి గారు, దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్, చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ మహామహులు అందరూ ఉన్నారు వెనకాతల. అండ్ అది ప్రాపర్‌గా లీడ్ రోల్ అంటే అదే అండి నాది. సో, అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ నాకు. అండ్ ఐ వాస్ అండ్ దీని వెనక అంటే ఇంత హ్యాపీనెస్‌కి, ఇంత షాక్‌కి కారణం ఏంటంటే నేను బళ్ళారిలో ఆహ్, కొన్ని సినిమాలు 'సంభవామి'కి కొన్ని సినిమాలు చేసి మళ్ళీ బళ్ళారి రిటర్న్ వెళ్ళినప్పుడు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేశారో కొందరు వాళ్ళే, "ఏంటి సినిమా ఇండస్ట్రీ అని చెప్పి వెళ్ళావు. ఏమైంది వచ్చేసావు?" హ్మ్. అక్కడంతా అవ్వదబ్బా! ఛాన్సే లేదు. అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు. కాస్ట్ ఉండాలి, డబ్బులుండాలి, పరిచయమై ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండి అప్పుడు. హ్మ్. హ్మ్. సో, ఆ స్ట్రగల్ ఉండేది నాకు. అంటే నేను అవ్వలేను కన్నా వీళ్ళు ఇలా అంటున్నారు కదా! నేను చేసి చూపియాలి. ఓ మొండి పట్టుదల మొండి వస్తది. పట్టుదల వచ్చేసింది. ఆ మొండి పట్టుదలనే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అదే మొన్న చిరంజీవి గారు
మన విజయ్ దేవరకొండ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఏంటి మీరందరూ సూపర్ స్టార్, నువ్వు సూపర్ స్టార్ అని ఎవరో ఒక డైరెక్టర్ గారు అంటే బాధపడ్డా, నేను అయి చూపించాలి సూపర్ స్టార్ అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నాకని. ఈ యాక్టర్స్ కి ఆర్టిస్టులకి ఆ రెవల్యూషన్ ఉంటుంది లోపల. మేము చాలా ఎమోషనల్ పీపుల్ సార్ మేము. ఎస్, అంటే మేము చాలా కాన్షియస్ గా ఉంటాం, అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా స్లిప్ అయిపోతాం. స్లిప్ అయిపోతారు, సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఎస్, ఈజీలీ హ్యాండిల్బుల్. ఈజీలీ హ్యాండిల్బుల్. అండ్ ఎక్కడో సైకలాజికల్గా మేము రోజు మొత్తం ప్రాసెస్లో ఉంటాం. ఈ సినిమా, ఈ యాక్టర్ బాగా చేశారు, ఈ సినిమా చూడాలి, లేకపోతే ఈ స్క్రిప్ట్లో మనం ఇలా చేసుకోవాలి, దీని మీదనే ఆలోచన ఉండడం వల్ల మీరు ఇంకో లోకంలో ఉంటారు, ఇంకో లోకంలో ఉంటాం. ఆ ఎమోషన్స్ని డీల్ చేసేటప్పుడు సడన్గా ఎవరైనా అనడానికి అనేసారనుకోండి, తెలియని ఒక హర్ట్ అది. అవును, అంటే వాళ్ళ అంత ఉద్దేశంగా చెప్పుండరు, ఒక నార్మల్గా చెప్పేసి ఉంటారు. బట్ మీరు ఎక్కువ రియాక్ట్ అవుతారు, ఎక్కువ హర్ట్ అయిపోతారు జనరల్ పబ్లిక్ కన్నా. అవును, జనరల్ పబ్లిక్ పోరా అంటారు, వెళ్ళిపోతారు. సో ఇట్స్ ఆల్ లైక్ టేక్స్ టైమ్ అండి. లైక్ ద వే యూ ఎవాల్వ్, ద వే యూ మీట్ మోర్ పీపుల్, ద వే యూ అంతే, ఎక్కువ మందిని కలిసి. బట్ కెరీర్ పరంగా నువ్వు చూసుకుంటే, అంటే నీకు వచ్చిన ఆపర్చునిటీస్ మిస్ అయిపోవడం కానీ, మంచి ఆపర్చునిటీ అనుకుని యు డ్రీమ్ కదా ముందు రోజు నైట్, భలే ఛాన్స్ వచ్చింది నాకు అని, అలాంటి ఛాన్స్లు మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. నాకు ఒక ఆల్మోస్ట్ ఇంకా నేను రిటర్న్ వెళ్ళిపోవాలి, అన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి, తట్టబట్ట సర్దుకుని వెళ్ళిపోవాలి. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి సడన్గా కాల్ వచ్చింది నాకు. ఇలా డైరెక్టర్ మీ పేరు చెప్పారు, మీరైతే బాగుంటారు, రేపు కథ చెప్తాము, రేపు మీటింగ్ ఉంది, కథ విన్న తర్వాత వీల్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ అని చెప్పారు. రిలీఫ్ వచ్చింది. సో బ్యాగ్ అంతా వదిలేసి రిలాక్స్గా కూర్చున్నా. కరెక్ట్గా ఒక 2 hours తర్వాత రేపు మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. ఓ అవునా అండి, ఎప్పుడు అండి, చెప్తామన్నారు. 1 month దాకా కాల్ రాలేదు, మీటింగ్ ఉంటుంది చెప్తాను, రేపు కాల్ బ్యాక్ చేస్తున్నాను, మెసేజ్ వి విల్ లెట్ యూ నో అని చెప్పారంటే, ఆ 1 month మొండితనం ఉంది కదండి, పిలుస్తారు చూస్తే ఆ సినిమా ఇంకొకరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే నవీన్ చంద్రకి ఆ టైంలో ఏ సినిమాలు లేవు, మార్కెట్ లేదు, ఏమి లేదు, ఆడితే ఎందుకు చేస్తారు, అదే విచ్ ఈజ్ రైట్, ఆఫ్ కోర్స్ విచ్ ఈజ్ రైట్. బికాస్ నా క్రెడిబిలిటీ నేను చూపించుకోలేకపోయాను ఆ టైంలో, అండ్ ఆ ప్రాజెక్ట్ నా చేతి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు డిసైడ్ అయ్యాను నేను, అంటే ఒకరు నాకు వచ్చిన పనిని లాక్కొని ఇంకొకరికి ఇచ్చే అంత కెపాసిటీ ఉంది ఆ వ్యక్తి కంటే, సరే కష్టం. నువ్వు నేను ఇప్పుడు అడిగినా నువ్వు చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతావు. అవును, బట్ నువ్వు సక్సెస్ఫుల్ గా ఉన్నావు కాబట్టి కెరీర్ లో దాదాపాల్కే అవార్డు కూడా బెస్ట్ యాక్టర్ గా తీసుకున్నావు. ఆ గ్రూప్ లో ఆ ఫెస్టివల్స్ లో బెస్ట్ యాక్టర్ తీసుకున్నావు. సో టుడే యు ఆర్ సంథింగ్. నిన్ను మెచ్చుకునో, నిన్ను ఎంచుకునో, నవీన్ చంద్ర అయితే బాగుంటుంది క్యారెక్టర్ కి అనేది రావడం కూడా చాలా గొప్ప. అవునండి, చాలా. ఏంటి ఆ సినిమా, నీ క్యారెక్టర్ ఎవరికి వెళ్ళింది? అంటే ఆ సినిమా తర్వాత ఫినిష్ అవ్వలేదండి ఆ సినిమా కూడా. షూటింగ్ స్టార్ట్ అయింది, ఓకే, తర్వాత ఆగిపోయింది. ఓకే, బట్ ఏంటంటే అక్కడ నేను డిసిషన్ తీసుకున్నా, ఓకే సో ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ హియర్, నీ పర్సనల్ డిసిషన్స్ నిన్ను ఎఫెక్ట్ చేసేలాగా నువ్వు ఉండకూడదు. లైక్ ఐ డిసైడెడ్ టు లీవ్. మళ్ళీ వద్దాంలే, వెళ్ళి మళ్ళీ సంపాదించుకొని ఏదో చేసుకుని మళ్ళీ వచ్చి ట్రై చేద్దాంలే అని ఒక థాట్ వచ్చింది అప్పుడు నాకు. ఇంకోసారి ఆ థాట్ రాకూడదు. ఏం జరిగినా, ఏది ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఏమో నువ్వు ఆ లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద లైన్లో ఉన్నావేమో, అక్కడ దాకా వచ్చి నువ్వు అక్కడ కూడా పేషెన్స్ నువ్వు పెట్టకపోతే వచ్చేటి కూడా రాదేమో. సో ఐ వాజ్ వెయిటింగ్ టిల్ దట్ అండ్ ఇట్ వర్క్డ్ సార్, ఇట్ వర్క్డ్. అంటే అదే మన లైఫ్ మనకు అన్ని నేర్పిస్తాయి. ఎగ్జాక్ట్లీ, లైఫ్ మించిన టీచర్ లేదు. సో ఐ థింక్ లైఫ్ టాట్ మీ. ఇంకా ఏమైనా మిస్ అయిపోయినవి ఉన్నాయి అలాగా? అదంటే ఆగిపోయింది, ఇంకా అలా చాలా మిస్ అయ్యాను సార్. అవునా? చాలా మిస్ అయ్యాను. అంటే
కొన్ని టైంలో అగ్రీమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి రిటర్న్ చేసిన టైం ఉన్నాయి. ఓ చాలా ఇప్పటిదాకా నేను చాలా అడ్వాన్స్‌లు రిటర్న్ ఇచ్చాను. ఉమ్, అంటే అది వాళ్ళ చాయిస్ సార్. బికాజ్ ఆ కంఫర్ట్ జోన్‌లో వాళ్ళు సినిమా చేయలేనప్పుడు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫోర్సబుల్‌గా ప్లీజ్ ఇలా చేయొద్దు నా జీవితంతో, ప్లీజ్ డూ విత్ మీ అని అని చెప్పి వినరు అది వినరు చెప్పలేము కూడా. ఎస్ సో అదే సార్ అవన్నీ నన్ను స్ట్రాంగ్‌గా చేసాయి.